గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంబూఫలసారభక్షితం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే. జయ నారాయణి నమోస్తుతే. ఆత్మీయ మిత్రులారా, పరమ పవిత్రమైనటువంటి శరన్నవరాత్రులు ఆరంభం కాబోతున్నాయి. మనం మాతృస్వరూపిణి జగజ్జనని అయినటువంటి అంబా పరమేశ్వరి యొక్క శక్తిపీఠాల గురించి మనం తెలుసుకోవడం మనందరి భాగ్యం. దేవీ శక్తిపీఠాలు భారతదేశమంతా కూడా వ్యాపించి ఉన్నాయి. కులాచారము మరియు ఆచారాల ప్రకారం మంత్ర విద్యను అభ్యసించిన వారు ప్రసిద్ధ శక్తిపీఠాలైనటువంటి వైష్ణోదేవి, కామాఖ్య, తార, తారిణి మొదలైన చోట్ల ఈ పూజలను నెరవేరుస్తూ ఉంటారు. ఎందుకనగా వారు అభ్యసించిన విద్య సిద్ధి కావాలని అమ్మను ప్రార్థిస్తారు. పురాణాల ప్రకారం సతీదేవి దేహం వివిధ భాగాలలో పడి ఉన్నందున ఆ యొక్క ప్రదేశములన్నీ కూడా శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. లలితా సహస్రనామం ప్రకారం శక్తిపీఠాల సంఖ్య 50 లేదా 51. అది దేవి లలితా సహస్రనామంలో 833వ అర్థం పంచాశత్పీఠ రూపిణి అని రచించారు. ఇది సంస్కృతంలో ఉన్నటువంటి 50 లేక 51 అక్షరాలకు సరిగ్గా సరిపోతుంది. యోగిని హృదయం ప్రకారం ఈ 51 పీఠాలు సంస్కృత భాషలో వచ్చే 51 అక్షర అనగా మాతృకలకు ఇది దగ్గర సామ్యంగా ఉందన్నమాట. ఆదిశక్తి పీఠాల గురించి తెలుసుకుందాం. కాళికా పురాణం మొదలైన శాక్త గ్రంథాల ప్రకారం సతీదేహం ఎక్కడెక్కడ పడి ఉన్నదో ఆ ప్రదేశాలని ఆదిశక్తి పీఠాలని అంటారు. మొదటిది బిమల అనగా పాదఖండము పడినటువంటి స్థానం. ఒరిస్సాలో పూరి జగన్నాథ్ దేవాలయం ఆవరణలోనే ఈ యొక్క దేవాలయం ఉంది. రెండవది తారిణి అనగా అమ్మవారి కుచములు పడినటువంటి స్థానం. ఒరిస్సాలో బెరహాంపురంలో పూర్ణగిరి అనే ప్రదేశంలో ఈ యొక్క క్షేత్రాన్ని మనం చూడవచ్చు. మూడవది కామాఖ్య అనగా అమ్మవారి యొక్క యోనిపీఠం. అస్సాంలో గౌహాటిలో కామగిరి అనే ప్రదేశంలో ఈ స్థానాన్ని మనం చూడవచ్చు. నాలుగవది దక్షిణ కాళి అనగా ముఖమండలం పడినటువంటి ప్రదేశం, పశ్చిమ బంగాల్, కోల్కతాలో ఉంది. దీన్నే శ్రీ రామకృష్ణ పరమహంసుల వారు పూజించేవారు. అనగా దానికంటే ప్రత్యేకమైన దేవాలయం కూడా మనం భావించవచ్చు. ఈ అన్ని శక్తిపీఠాలు కూడా వేల సంవత్సరాల నుండి చాలా ప్రసిద్ధి పొంది ఉన్నాయి. ప్రతి ఒక్క పీఠము తనదైన ప్రత్యేకమైన చరిత్ర పరంపరను కొనసాగిస్తుంది. ఉదాహరణకు కామాఖ్య పీఠం 4వ శతమానంలో సముద్రగుప్తుడు చక్రవర్తి అలహాబాద్లో కంబంలో ఒక శాసనాన్ని సూచించాడు. అనగా 1700 సంవత్సరాల పూర్వమే ఈ పీఠం భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందిందని మనకు తెలుస్తుంది. ఇక్కడ గర్భగుడిలో ఆ యొక్క రాత్రి చేయబడినట్టు యోని రూపంలో ఉంటుంది. ప్రతి మాసంలో కూడా రజస్వల 7 దినాల్లో విశేషంగా విధులు ఆచరణ కూడా చేస్తారు. కొలది శాక్త గ్రంథాల ప్రకారం 52 శక్తిపీఠాలు, 26 ఉపపీఠాలను కూడా చెప్పారు. దేవి భాగవతంలో 108 శక్తిపీఠాలను విస్తరించి వివరించారు. అనగా వేల కొల సంవత్సరాల్లో ఈ పీఠములు అక్కడ ఉండి అనేటువంటిది గుర్తించడం చాలా కష్టసాధ్యం. దేవి భాగవతం ప్రతి చోట తన యొక్క మూల ప్రతిలో అనేక పేర్లను అది విస్తరించి తెలిపింది. ఇది కాకుండా మైసూర్, కన్యాకుమారి, కొల్లూరు, శృంగేరి, కొల్హాపూర్, మథుర,
మొదలైన క్షేత్రాల్లో శక్తిపీఠాలు కాంచీపురంలో కూడా ఇవి చాలా ప్రసిద్ధి చెంది ఉన్నాయి. ప్రస్తుతం అట్టి మహాశక్తి పీఠాల గురించి మనం తెలుసుకుందాం. మొదటి దక్షిణ భారతంలో వచ్చేది మొట్టమొదటి ఏది? కామాక్షి, కాంచి, తమిళనాడు. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఇక్కడ శ్రీచక్రాన్ని స్థాపించి అమ్మవారి యొక్క ఉగ్రతను సౌమ్య రూపంగా మార్చినటువంటి ఒక చరిత్ర ఉంది. రెండవది చాముండేశ్వరి, దీన్నే అమ్మవారిని జ్వాలాముఖి అని మైసూరులో ఉంది. మూడవది మూకాంబిక, కొల్లూరు. నాలుగవది జోగులాంబాదేవి, అలంపూర్, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఐదవది భ్రమరాంబాదేవి, శ్రీశైలంలో, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆరవది కన్యాకుమారి, తమిళనాడులో ప్రసిద్ధి. ఏడవది శారదాదేవి, శృంగేరి, కర్ణాటక. తర్వాత పశ్చిమ భారతంలో మొదటిది మహాలక్ష్మి, కొల్లాపూర్ అనగా మహారాష్ట్ర. రెండవది ఏకవీరికాదేవి, నాందోడ్లో ఉంది, మహారాష్ట్రలో. మూడవది సప్తశృంగి, మహారాష్ట్ర. ఇక్కడనే మార్కండేయ ఋషి ఆ యొక్క దేవి సప్తశృంగం రాశాడని ఒక ప్రత్యేకత ఉంది. నాలుగవది అంబాజీ, గుజరాత్లో ఉంది. ఐదవది మహాకాళి, ఉజ్జయిని, మధ్యప్రదేశ్. ఆరవది నాసిక్, ఇక్కడ కూడా మార్కండేయ ఋషి దేవి భాగవతాన్ని రచించాడని ఒక స్థల పురాణం కూడా ఉంది. తర్వాత ఉత్తర భారతంలో మొదటిది వైష్ణోదేవి, కాత్రి అనే జమ్మూ కాశ్మీర్లో ఉంది. రెండవది జ్వాలాముఖి, హిమాచల్ ప్రదేశ్. మూడవది విశాలాక్షి, వారణాసిలో ఉంది. నాలుగవది నైనాదేవి, హిమాచల్ ప్రదేశ్. ఐదవది సరహాన్, హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఆరవది సరస్వతి దేవి, పాకిస్తాన్ యొక్క భూభాగంలో ఇప్పుడు ఉందన్నమాట, కాశ్మీర్లో. సరస్వతి దేవిని కాశ్మీర ప్రవాసిని కూడా ఇక్కడ అనేకమైన సంగీతంలో మరి అనేకమైనటువంటి పురాణాల్లో మనకు తెలుస్తుంది. అయితే ఈ కాశ్మీర్కి వెళ్ళాను నేను. అక్కడ కేవలం ఆ గర్భగుడి యొక్క అవశేషాలు మాత్రం మిగిలి ఉన్నాయి, అంటే పూజలు జరగటం లేదు అని అర్థం. తర్వాత పూర్వ భారతంలోకి వెళ్తే మనం జైపూర్ అని ఒరిస్సాలో ఉంది. రెండవది దక్షిణ కాళి, కలకత్తా, పశ్చిమ బెంగాల్. మూడవది తారాపీఠము, పశ్చిమ బెంగాల్. నాలుగవది కామాఖ్య, గౌహాటి, అస్సాం. ఐదు సర్వమంగళాదేవి, గయా, బీహార్లో ఉంది. ఆరవది దేవుగర్, జార్ఖండ్. ఇక్కడ కామాఖ్య, గయా మరియు ఉజ్జయిని పీఠాల్లో అత్యంత ప్రముఖమైన పీఠాలని పరిగణిస్తాం. ఈ మూడు పీఠాల్లో మూల ప్రకృతి దేవి అనేటువంటి మూడు ప్రముఖమైన కార్యాలకు ఈమె ప్రతినిధిస్తుంది. మొదటిది సృష్టి అనే కామాఖ్యాదేవి, అస్సాంలో ఉండేది. రెండవది స్థితి, సర్వమంగళ, గయాదేవ్. మూడవది లయం చేసేటువంటి శక్తి స్వరూపుడి, మహాకాళి, ఉజ్జయిన్లో ఉంది. ఇవి కాకుండా ఇంకా కొన్ని శక్తిపీఠాలు కూడా ప్రసిద్ధి చెంది ఉన్నాయి. ఒకటవది గుహేశ్వరి, పశుపతినాథ్ దేవస్థానం వద్ద, నేపాల్. రెండవది దాక్షాయిణి, మానస కైలాస పర్వతం దగ్గర, టిబెట్. తర్వాత త్రిపుర సుందరి, త్రిపురలో. జయంతి అనేది మేఘాలయలో ఉంది. ఐదవది మహామాయి, అమర్నాథ్లో ఉంది. ఆరవది శర్వాణి, కన్యాకుమారి దేవస్థానం ఆవరణంలో ఉంది, తమిళనాడు. ఏడవది సావిత్రి, కురుక్షేత్రంలో ఉంది. ఎనిమిదవది గాయత్రి, పుష్కర క్షేత్రంలో ఉంది. తొమ్మిదవది ఉమా, ఇది బృందావనంలో ఉంది, ఉత్తరప్రదేశ్లో. ఈ విధంగా అమ్మవారు అనేక రూపాల్లో పూజించబడుతూ ఉంది. మరి ప్రతి ఇంట్లో కూడా అనేక నామరూపాలతో శ్రీ శక్తి ఆరాధన ఎప్పుడూ జరగబడుతుందన్నమాట. దేవి ముఖ్యంగా సృష్టి, స్థితి, లయములకు కారణమే కాకుండా అనేక దుష్ట శక్తుల నివారణలో మరియు విద్యార్థులకు విద్యాదానం చేయటంలోనూ చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. మనం చేసేటువంటి వ్యాపారంలో, ఉద్యోగంలో కానివ్వండి, ప్రతి శుక్రవారం లక్ష్మీ పూజన చేయటం కూడా మనం ప్రతి గృహంలో మనం చూస్తున్నాం. దేవి ఆరాధన ఎంత వ్యాపకమై ఉందంటే అది వర్ణించడానికే అసాధ్యం. కావున దేవి పూజ ఆరాధనలో విధి విధానాలు అనేక రూపాల్లో ఉంది. కావున మనము గురువు రూపకంగా మంత్ర స్వీకారం చేసి ఆయన చెప్పిన విధానం, ఆ చెప్పినటువంటి దేవి ఆరాధన మనం కొనసాగిస్తే భవిష్యత్ ఎంతో శ్రేయోదాయకంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ వాక్పుష్పములను శ్రీవారి దివ్య చరణాలను సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లా మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై.